అందరికీ నమస్తే తీన్మార్ వార్తలకు వెల్కమ్. మరి అల్టి తీన్మార్ వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. కేకే సారు దిగుతున్నాడు కారు, వద్దని ఆపుతుండు పెద్ద సారు. నడుస్తుంది కరువు రాజకీయం, ఓట్ల ముంగట పార్టీల ఆత్రం. జైల్లో అందరి లెక్కనే కవితక్క, సౌలతి చెయ్యలే సపరేట్గా. ఒడిసిన పాలమూరి ఎమ్మెల్సీ ఓట్లు, బీఆర్ఎస్ కు క్రాస్ ఓటింగ్ బుగులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకో ఇద్దరు, అసలోళ్ళ మీద కేసు పెట్టాలన్న సారు. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో, కాంగ్రెస్ వాళ్ళంతా మళ్ళీ ఒక్కటైతున్నారు. అప్పట్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు గాంధీ భవన్ బాట పడుతున్నారు. అటుకెళ్ళి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సార్ కూడా అందరికీ వెల్కమ్ చెప్తుండు. కొందరు ఇంటికి కూడా పోవట్టే, పార్టీ పవర్లో కూడా ఉన్నది కాబట్టి మన ఇంటికి మనం పోదామని వస్తున్నారు అన్నట్టు. అందులో సారు కూడా కేకే సారు కార్తీకుడు ఖాయమైనట్టే. సీదా ఫామ్ హౌస్ పోయి నేను బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నా, మళ్ళా కాంగ్రెస్ లో చేరికైతని సాప్ సీదా చెప్పేసినాడ కేసీఆర్ సార్ కు. వద్దొద్దు నీకేం తక్కువ చేసిన పార్టీలా గీ టైంలో పోతాంటే ఎట్లా అన్నాడట అధ్యక్షుల వారు. అవును నన్ను మంచిగానే చూసుకున్నారు గానీ నాకు రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీలకు పోవాలని ఉందని చెప్పిండట. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు సారు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మేడం సారుల బిడ్డనే. కాంగ్రెస్ వాళ్ళు ఇంటికొచ్చి మరీ అడిగే వరకు పార్టీ మారాలని ఇంటి వాళ్ళంతా ఫిక్స్ అయ్యారట. ఇదే తెలిసి రా మాట్లాడుకుందాం అని ఫామ్ హౌస్ కెళ్ళి ఫోన్లు చేసిరట. సరే అని ఇలా పోయి కులం కుల్లా చెప్పేసిండు అన్నట్టు. కేకే సారు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో తోపు లీడరు. మంత్రి పదవులు ఎంపీ పదవులు ఎన్నో చేసుడే కాదు, పిసిసి అధ్యక్షుడు కూడా. హైకమాండ్ కాడ పతారున్న బీసీ లీడరు. అయితే తెలంగాణ కోసం అని అప్పట్లో కారెక్కిండు. నాకెన్నో పదవులు ఇచ్చిన పార్టీ తెలంగాణ కోసం కేసీఆర్ తోటి కలిసిన ఉద్యమ బంధం వేరు, రాజకీయ బంధం వేరు. నా పొలిటికల్ రిటైర్మెంట్ సొంత పార్టీలే ఉండాలని కోరుకుంటున్నా అనేది కేకే సారు మాట. ఎల్లుండి ఖుద్దు సీఎం రేవంత్ రెడ్డి సారే మేయర్ మేడం ఇంటికి పోతున్నాడు పార్టీలకు రమ్మని పిలుస్తానికి. అటు ఇంకా తండ్రి బిడ్డే కండువాలు కప్పుకుంటారు అన్నట్టు. పోషకాక పొలం బారుతున్నాదే. ఏడ బిడ్డ ఆ కొనమాడ ఎండిపోయింది, పసులు మేపుతున్నా. ఇస్తారు పెద్దయ్యా, జర మీ నీళ్లు పెట్టరాదే, ఒక్క తడైతే బయట పడుతుంది. వెంకటేశ చేనుకు నీళ్లు సరిపోతున్నాయా? ఇప్పుడైతే ఆడకాడకైతున్నాయే, ఎండలు ముదిరితే కష్టమే. నిరుడు ముందటేడు మాగనే షేర్ల నీళ్లుండే బాచాయించినాం. ఈ కిత్తకే నెరి అధ్వానం ఉన్నది బిడ్డ అని ఊర్ల పొంట రైతులు మాట్లాడుకోబట్టిరి. దీని మీదనే రాజకీయం ఎట్లా నడుస్తుందో చూడుర్రిగా. ఏం రాజకీయం నడుస్తున్నదంటే కారు కాంగ్రెస్ నడిమిట్ల కరువు. అటు పాత మంత్రులు ఇటు కొత్త మంత్రులు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, మంచి నీళ్ళకు కూడా కరువు వచ్చింది. మేము వచ్చినాక వర్షాలు పడ్డాయమన్నా, వర్షాకాలం వచ్చింది అంటే సీజన్ అయిపోయిన తర్వాత డిసెంబర్ 3కు వచ్చినాం. మీ యొక్క పరిపాలన వైఫల్యం వల్ల ఇవాళ దాదాపు 20 లక్షల ఎకరాల్లో రైతుల పంటలు ఎండిపోతా ఉన్నాయి. దొంగనట్టుగా ఇలా మేమేదో వర్షాలు కురిపించలేదని, మేమేమో పంటలు ఎండబెట్టామని. ఎవల మాట ఎట్లున్నా ప్రాజెక్టులలో నీళ్లు గుంజింది నిజమే, పంటలు ఎండుతుంది నిజమే. అట్లనే నీరుడు సరిపో నానలు పడలేదు, ఈ ఎండలకు పదన ఆరిపోయింది కూడా నిజమే. ప్రాజెక్టులు కట్టేదే పంటలకు నీళ్ళు ఇస్తానికి. నిండా నీళ్లుంటే పంటలు ఎండుతుంటే చూస్తారా ఎవరైనా? చూస్తా రైతులకు డోకా చేస్తే మలరబడరా, రేపు మళ్ళీ ఓట్లేస్తారా? 3 నెలల ప్రభుత్వం వచ్చి 3 పిల్లర్లు మంచిగా చేసే ముఖం లేదా, తెలివి లేదా? వంగినాడు మీరే కదా అధికారం, దాని ఎందుకు మాట్లాడలే? మేడిగడ్డ పిల్లలు ఉంగినాడు మాట్లాడు కాదు కదా, అటు ముఖాన్ని ఎవరిని ఓనియలేదు. ఏమైందో చూడకుండానే ఎవరో బాంబులు పెట్టి వేల్చిరని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండ్రు. దబ్బున ఇంజనీర్లు పంపి మీరెందుకు రిపేర్లు చేపియలేదు సారు? ఇప్పుడు పోయి చూస్తే కొత్తవి కట్టకుంటే కష్టము, కట్టుడు ఇంకా కష్టము అనబట్టిరి. అన్నారం కాడ బుంగలు పడితే గప్చుపెందుకున్నారో మరి. అప్పుడు ఉన్న నీళ్ళని కిందికిడిచే పరిస్థితి రాకుంటే ఇలా కాళేశ్వరం నీళ్లు పంటలకు అందుతుండే. మేడిగడ్డ నుంచి మీరు నిజంగానే నీళ్లు ఎత్తిపోసి ఉంటే అవన్నీ ఈ కాళేశ్వరం కింద ఉన్నటువంటి సుమారుగా 5 జిల్లాలకు సంబంధించి ఇక సాగునీటి కష్టాలు ఉండేది కాదు. ప్రపంచం పరిశాన్ అయ్యే లెవెల్లో బాపు కట్టించిన ప్రాజెక్టు గోడలు కూలి మోటార్లు తుక్కు అయినాడు. మన పంతనం బయటికి రాకుండా క్లౌడ్ బరస్టు విదేశీ కుట్ర అని కథలు చెప్పి కవర్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళా గెలిస్తే మేడిగడ్డ పిల్లల గురించి ఏం పిట్టే కథ చెప్పుదురోపో.
అద్దాల మేడ, ఇంటి నిండా పనోళ్ళు, ఎక్కి తిరగనికే ఏసీ కారు, ఏడిపోయినా ఉరికొచ్చే కార్యకర్తలు, ఏ మీటింగ్ అయినా ముంగట కూసుండబెట్టి మర్యాదలు, ఆర్డర్ వేస్తే ఆ పని కావాల్సిందే, కోరింది రావాల్సిందే. ఆవ్ కవితక్క గురించే. అప్పటికి మొన్నటి దాకా అక్క తరీకే ఎలా ఉండేనబ్బా. ఇప్పుడు ఢిల్లీ మందు దందా కేసులు అరెస్ట్ అయ్యి ఢిల్లీ తిహార్ జైలు ఉన్నది. మరాడు ఎట్లుంటుందో అరుచుకుందాం పండ్రి. పొద్దుగాలింత సాయ అటెన్క ఏదో ఒకటి నాస్టా, పగటీలి రాత్రికి పప్పు కూరగాయల భోజనం, మహిళా ఖైదీలతోటి ముచ్చట్లు, టీవీలో వార్తలు చూసుడు. తిహార్ జైల్లో ఫస్ట్ 2 రోజులు గిట్ల గడిచింది కవితక్కకు. అందరు ఎట్లున్నారో గట్లనే ఉన్నది. పాత సీఎం బిడ్డనో ఎమ్మెల్సీ అనో సపరేట్ సౌలతులు ఏం చేయలేదట. ఇవాళ పెనిమిటి అనిల్ సార్ పోయి కలిసి ఓదార్చిండు. పరుపు, చెప్పులు, బట్టలు, బెడ్షీట్లు, ఓయిలు, పెన్నులు, ఇంటి భోజనానికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది కానీ నిన్న మొన్న దేలే. సార్ వచ్చిండు కాబట్టి అలా అవన్నీ దేవచ్చు. బోరు కొట్టినప్పుడు జైలు లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తెప్పించుకొని చదువుకునే ఛాన్స్ ఉంటది. తిహార్ జైలు అంటే దేశంలోనే పెద్దది. జైల్లో 6వ నెంబర్ కాంప్లెక్స్ లో 500 మంది మహిళా ఖైదీలుంటే అక్కను ఇంకో 2 ఒక్క సెల్లులు ఉంచిండ్రు. అందరితోటి మంచిగా మెసులుతుందట. 9వ తారీఖు దాకా జైల్లోనే ఉంటది. అటెన్క కోర్టుకు తీసుకొస్తారు. ఇదే లిక్కర్ దందా కేసులు అరెస్ట్ అయిన ఢిల్లీ పాత చిన్న సీఎం సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, పాత మంత్రి సత్యేందర్ జైన్ సార్లు కూడా ఈ జైల్లోనే ఉన్నారు. ఇక ఇవాళ సీఎం కేజ్రీవాల్ సార్ ను కోర్టుకు తీసుకుపోతే కేసును సారే వాదించుకున్నాడు. 100 కోట్లు ముట్టినాయని ఈడీ లాయరు, మరి పైసలేవని ఈ సారు. గోవా ఎలక్షన్ల ఖర్చు పెట్టిండ్రా నాయన, దమ్ముంటే సాక్ష్యాలు చూపియాలని ఈయన. కేసులున్న శరత్ చంద్రారెడ్డి బీజేపీకి 50 కోట్ల సీక్రెట్ చందా ఇచ్చిండని ఢిల్లీ సీఎం చెప్తే దానికి లిక్కర్ దందాకు సంబంధం లేదని ఈడీ లాయర్లు అనుకొచ్చిండ్రు. మా పార్టీని ఖతం చేస్తానికి కావాలనే నన్ను ఇరికిచ్చిండ్రు అనేది సారు మాట. 2 దిక్కుల వాదనలు విన్నాక ఇంకో 4 రోజులు ఈడీ కస్టడీకి ఇచ్చింది కోర్టు. మనం ఓట్లేసినంత ఈజీ కాదు టికెట్లు ఇచ్చుడు. ఎవరికి ఇయ్యాలి, ఏడియాలి, ఓసీలేంది, బీసీలేంది, బలమేంది, బలగమేంది అనేది 1కి 4 మాటల ఆలోచన చేస్తుంది హైకమాండ్. సర్వేలు చేపించి అందరితోటి మాట్లాడి పోటీలు ఉన్నోళ్ళను బుద్రకిచ్చి గప్పుడు ఒకళ్ళను ఫైనల్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ టికెట్లు ఇస్తానికి ఈడికెళ్ళి సీఎం, చిన్న సీఎం, మంత్రులను విలువనంపుకొని అందరితో మాట్లాడినాక గిట్ల డిసైడ్ చేసిండ్రు పార్టీ పెద్దలు. కాంగ్రెస్ పార్టీ ఇంకో 4 టికెట్లు ఇస్తే జీవన్ రెడ్డి సార్ కు నిజామాబాద్ ఓకే అయ్యింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, పెద్దపల్లి ఎంపీ క్యాండిడేట్ వంశీ సార్ పోయి శుభాకాంక్షలు చెప్పిండ్రు. 2 కూడా పక్క నియోజకవర్గాలే. మరి ఒకళ్ళకొగల మాసరయ్యి కాంగ్రెస్ పార్టీని అఖండ మెజార్టీ తోటి గెలిపియాలని డిసైడ్ చేసిర్రు లీడర్లంతా కూడా. తప్పిపోయి గట్టగా మళ్ళీ బీజేపీ అధికారానికి వస్తే దళితులు, బలహీన వర్గాలకు అండగా నిలిచేటట్టుగా భారత రాజ్యాంగానికే ఇవాళ మార్పు అనేది రిజర్వేషన్లపై ఏదైతుందో ఏది కొనసాగుతుందని చెప్పంటున్నాను. పెద్దపల్లి ఏరియాలో పెద్దలు కాకసేవలు యాద్ చేసి ఆయనతో వల్లనే నడుస్తా అని మాటిచ్చిండు వంశీ సారు. మేము లాస్ట్ టైం చెన్నూరు ఎలక్షన్స్ లో కూడా చెప్పడం జరిగింది. 45,000 ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొస్తాము పెద్దపల్లి ప్రాంతంలో. బీఆర్ఎస్ కు వచ్చిన సీక్రెట్ చెందాలి అనుకున్న సీక్రెట్లు చెప్పిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు. ఎవరైతే కాంట్రాక్టర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేసినారో వాళ్ళే ఎక్కువ నిధులు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా టిఆర్ఎస్ పార్టీకి డొనేట్ చేయడం జరిగింది. మనీ లాండరింగ్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇక భువనగిరి టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్కి ఇచ్చారు. పార్టీ కోసం మస్తు కష్టపడ్డాడు, సర్వేలో పనివంతుడని తేలినందుకు. మెదక్ టికెట్ నీలం మధుముద్రాజ్ అన్నకే వచ్చింది. ఏనుగు గుర్తు మీద ఎమ్మెల్యే కోడి కాంగ్రెస్ లకు రాగానే ఎంపీ టికెట్ పట్టేసిండు. ఆదిలాబాద్ టికెట్ ఏమో ఆత్రం సుగ్నా మేడానికి. గవర్నమెంట్ టీచర్ కొలువుకు రాజీనామా పెట్టి చేయి గుర్తు పార్టీలో చేరికైంది మొన్ననే. మంత్రి సీతక్క సపోర్ట్ ఉన్నదట. ఇప్పటికి 13 టికెట్లు వస్తే వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ పెండింగ్ లో ఉన్నాయి. ఈ 2-3 రోజులలో ఇవి కూడా ఇచ్చేసి ఎలక్షన్ ప్రచారం సురువు చేస్తారట. పాపం అస్సలు అనుకోకుండా వచ్చురబ్బా. పోలీసులు అంటే ఫుల్ పవర్. దొంగలను, లంగలను పట్టేస్తారు. నేరాలు, ఘోరాల వివరాలు గుంజుతారు. ఎక్కువ మాట్లాడితే సాటుకు 2 సపరిస్తారు కూడా. ఇట్లా ఎందరినో అరెస్టులు చేసి ఎన్నో కేసులలో శిక్షలు వేపించి ఎన్నో అవార్డులు, సన్మానాలు తీసుకున్న కొందరు పోలీసులు ఇప్పుడు ఏరే పోలీసుల ముంగట కూర్చొని అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పాల్సి రాబట్టే. ఆ అష్టమైతే అరెస్టులు కూడా కాబట్టే.
ఎవరు చేయమన్నారో గాని ఫోన్ ట్యాపింగ్ కేసులా ఫస్ట్ పోలీసుల పనే అవుతుందబ్బా. ఇలా ఇంకో ఇద్దరిని ఇంటర్వ్యూ చేసిండ్రు బంజారా హిల్స్ స్టేషన్ కి పిలుచుకొని. ఒకరు టాస్క్ ఫోర్స్ పాత డీసీపీ రాధాకిషన్ రావు, ఇంకోలు సిఐ గట్టుమల్లు. ట్యాపింగ్ చేయమని మీకు ఎవరు చెప్పిండ్రు, ఎవరెవరు మాట్లాడుకుంటుంటే ఇన్నరు, అవన్నీ ఎవరికి చెప్పిండ్రు అని గంటల కమానం అడిగిండ్రు. కేసులా మనోళ్ళు కూడా ముఖ్యమైన వాళ్ళు అనిపించగానే అరెస్ట్ చేసిండ్రు. మొన్న గిట్లనే ఎంక్వైరీకి పిలిచి భుజంగరావు సార్ను తిరుపతన్నను అరెస్ట్ చేస్తే ఇంటెలిజెన్స్ పాతపెబ్బ ప్రభాకర్ రావు సారు పరారైండు బయట దేశానికి. వరంగల్లా ఓ ఇద్దరు సిఐలను ముందే దొరకబట్టిండ్రు. ఇక ఫస్ట్ అరెస్ట్ అయిన ప్రణీత్ రావు గారు చెప్పిన సీక్రెట్లను బట్టే ఒకలెనక ఒకలను అరెస్ట్ చేస్తురన్నట్టు. పాత ఐజీ, పాత డిఐజీ, 3 పాత ఎస్పీలు, 5 అడిషనల్ ఎస్పీలు, మొత్తం 15 మంది దాకున్నారట. ఎనుకో ముందో అందరినీ పట్టుకొచ్చుడు ఖాయమనే ప్రచారం నడుస్తుంది. ఒకవైపు పోలీసులేమో ప్రభుత్వం చెప్పితే చేశామని, కేటీఆర్ గారేమో వారు మాట్లాడుతూ జరిగితే జరిగి ఉండొచ్చు, ఒకరిద్దరి లంగాలే లుచ్చాలే జరిగి ఉండొచ్చు అని వారు మాట్లాడుతూ, అంటే కేటీఆర్ గారు ఒప్పుకుంటా ఉన్నారు. సిబిఐ తోటి ఎంక్వైరీ చేపిస్తే భాగవతమంతా బయటపడుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సారు డిమాండ్ చేస్తుంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారు గీ డిమాండ్ చేసిండు. ఎట్లా ఈ ఎక్విప్మెంట్ ఇల్లీగల్ గా ఈ దేశానికి ఎట్లా వచ్చింది? కేంద్ర ప్రభుత్వము ఈ ఫోన్ ట్యాపింగ్ కింద కేసీఆర్ పైన కేసు పెట్టాలని చెప్పి గివ్వుల్లా ఫోన్ ట్యాపింగ్ కేసులా ఇయాల్టి కొత్త ముచ్చట్లు. ఎంపీటీసీలు జెడ్పీటీసీల 5 ఏళ్ల పంతనం ఎట్లుంటుందో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తే మాత్రం మస్తు ఇలువబ్బా. గెలిచిన పార్టీ కాదు, అవతల పార్టీ కూడా మన చుట్టే తిరుగుతుంది వైఫై లెక్క. క్యాంపులకు దొలకబోతారు, కోరిన పని చేస్తారు, అడిగిన పైకం ఇస్తారు. ఇప్పుడు పాలమూరులో గట్లనే నడిచింది. ఎంపీ ఓట్లకు ముంగట ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చే వరకు ఎటుకేలు గెలవాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ మస్తు కష్టపడి ఇయాలనే ఓట్లేపించినాయి మనోళ్ళతోటి. రైట్, గోవా బెంగళూరు క్యాంపులకెళ్ళి సీదా పోలింగ్ సెంటర్ల కాడికే తోలుకొచ్చిన రోటర్ దేవుళ్లను ఎవ్వరు ఎటు జంపు కాకుండా పెద్ద లీడర్లు దగ్గరుండి లోపలికి పంపిండ్రు. నడవ శాతగానోళ్లకు పయ్యల కుర్చీలు. ఇక ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు పోయి ఏలుకి ఇంకు రుద్దుకుని నడిచింది. అట్లనే పాత పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా వచ్చిండ్రు. సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా కొడంగల్లో ఓటేసిండు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం. మొత్తం 1439 మంది ఓటర్లుంటే ఇద్దరు డుమ్మా కొట్టిండ్రు. లోకల్ బాడీ ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ టికెట్ మీద జీవన్ రెడ్డి సార్ పోటీ చేస్తే బీఆర్ఎస్ కెళ్లి నవీన్ కుమార్ సార్ నిలబడ్డారు. సొంతంగా లీడర్ పోటీ చేసిండు గానీ 2 పార్టీల నడుమే తగ్గ ఉంది. క్యాంపులకు తీసుకుపోయి ఎంజాయ్ చేపించి ఓటుకు ₹1,00,000 ఇచ్చినా కూడా క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం నడుస్తుంది. అంటే ఈ పార్టీలు ఉండి ఆ పార్టీకి ఓటేసుడు అన్నట్టు. ఇద్దరిట్లో ఎవరు గెలిచేది మంగళవారం తెలుస్తుంది. ఈ ముచ్చట ఇట్లుంటే కొడంగల్ను మంచిగా డెవలప్ చేసుకుందాం, గట్లనే ఎవరి భూమన్న పోతే మంచిగా పైకం కట్టిస్తాం, అందరి తిప్పలు తీరుస్తాం అని సొంత నియోజకవర్గం లీడర్లకు మాటిచ్చిండు సీఎం సారు. అసైన్మెంట్ భూములు ఉన్న పట్టా భూములకు ఎంత నష్టపరిహారం ఇస్తామో అసైన్మెంట్ భూములకు కూడా అంతే నష్టపరిహారం ఇచ్చి ఆ భూములు తీసుకోవాలని మనం అనుకుంటాం. పాలమూరుకెళ్లి వంశీచందర్ రెడ్డి సార్ను పార్లమెంట్ కు పంపాలని కోరిండు. అత్యధిక మెజార్టీతో గెలవాలంటే మన కొడంగల్ నుంచి 50,000 మెజారిటీ రావాల్సిందే. మొన్న గనక కారు గెలిస్తేనా ఈ పార్టీకి దుమ్ముండిపో రాజకీయం. మహారాష్ట్రలో పోటీ, కర్ణాటకలో పొత్తు, కేరళలో కొట్లాట, తమిళనాడులో తన్లాట, ఆంధ్రాలో అడుగు. ఎక్కడిది దేశమంతా జోరుండబ్బా బీఆర్ఎస్ రువ్వడి. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చిందే కడమ రాష్ట్రాలలో పోటీ చేస్తానికాయే. కానీ ఈడనే ఉత్తదయ్యే వరకు చల్లబడ్డరు. అయితే మన కాడున్న ఓ పార్టీ కడమ రాష్ట్రాలలో పోటీకి తయారైతుందుల్లో. దేశమంతా పోటీ చేస్తామని ఉరుకులాడిన కారు చల్లబడ్డది కానీ పతంగి పౌరుషం చూపిస్తుందట్టుల్లో. పాత బస్తీల దారం గుంజితే బీహార్ 11 సీట్లలో పతంగి ఎగిరేసి మహారాష్ట్రలో 5 సీట్లలో పెంచేస్తుందట అవతల పార్టీలకు. ఆ రాష్ట్రాలలో ఏడ బలం ఉంది, బలగం ఉంది మొత్తం సర్వే చేయించిరట. బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లో 5 సీట్లు, అప్పట్లో మహారాష్ట్రలో 2 సీట్లు గెలిచినట్టే ఈ తాపకు ఎంపీ సీట్లకు సూచి పెట్టిరు అన్నట్టు. రంజాన్ ఎల్లుడే ఆల్చము, రప్ప టికెట్లు వంచుడు, ప్రచారంలోకి దుంకుడేనట. ఈడనే కాదు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఆఖరికి ఆంధ్రప్రదేశ్ మీద
కూడా నజరేసిరట సందుంటే గుసాయించాలని. ఇంతకు మన తన సంగతి ఏంది అంటారా? ఏముంది, ఎప్పటిలెక్కనే సింగిల్ సీట్కే పోటీ. అధ్యక్షుల వారు అసద్ భాయ్ నిలబడుతున్నాడు. వెనకటికెళ్ళి ఇంతే పతంగిని పాత బస్తీ దాటి తెలంగాణలకు రానియ్యారు. అసెంబ్లీలో 119 సీట్లుంటే మనోళ్ళు 9 నిలబడితే 7 గెలిచిండ్రు. అంతకు మునుపు కూడా 7 ఎమ్మెల్యేలే. ఇక ఎంపీ ఎలక్షన్ లో అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా పోటీ చేసేది హైదరాబాద్ సీట్కే, గెలిచేది ఒక్క సీటే. అయితే కాంగ్రెస్ ఓట్లను గుంచి ఏరే పార్టీకి ఫాయిదా చేస్తానికే పక్క రాష్ట్రాలలో నిలబడుతున్నారని చాలా మంది అనే మాట. కానీ తాపక్ హైదరాబాద్ సీటు కూడా టగ్గఫారు ఉన్నదుల్లో. పాత బస్తీ పైల్వాన్ ఓడగొట్టాలని ఎప్పటికెళ్ళో తనలాడుతున్న బీజేపీ మాధవీలత మేడానికి టికెట్ ఇచ్చింది. హిందూ మతాన్ని బగ్గా ప్రచారం చేస్తుంది కాబట్టి ఓట్లన్నీ గంప గుత్తగా పడతాయని మనోళ్ళ ఆపోచన. మజ్లిస్ తోటి దోస్తాన చేస్తున్న బీఆర్ఎస్ ఏమో గడ్డం శ్రీనివాస్ యాదవ్ సారు నిలబెట్టింది బీసీ ఓట్లకు సూటి పెట్టి. కాంగ్రెస్ టికెట్ పెండింగ్ లో ఉన్నది కానీ లేడీ లీడర్ కి ఇచ్చి మహిళల ఓట్లు పట్టాలని చూస్తుంది. ఓ గల్లా ఎంఐఎం పార్టీని ఓడగొడితే మాత్రం పాత బస్తీలో కొత్త చరిత్ర శురువైనట్టే పో. గుళ్ళకాడ దేవుని పెద్ద పండుగ జరుగుతుంటే చుట్టుముట్టు భక్తులంతా వస్తారు. ఇక కళ్యాణం అంటే ఎక్కడెక్కడికెళ్ళో గుడి తవ్వ పడతారు. దగ్గరుండి లగ్గం చూసి ఒడి బియ్యం పోసి వస్తారు. శివరాత్రి నాడు ఒక్క పొద్దులుండి రాత్రి శివయ్య కళ్యాణం చూసి జాగారం ఉన్నారు భక్తులంతా. కానీ ఏములాడలా కామున్ దానం అయినాకనే దేవుని కళ్యాణం జరుగుతుంది పతేడు. మరి ఎవరెవరు వచ్చిండ్రు, గుడికాడ ఎట్లెట్లా జరిగిందో అరుచుకుందాం పాండ్రి. ఏములాడ రాజన్న కళ్యాణం మా సంబురంగా జరిగింది. ధ్వజారోహణం చేసినాక పీటల మీదకి ఎదురుకొచ్చిండ్రు దేవుళ్లను. పట్టుబట్టలు కట్టించి జీలకర్ర బెల్లం పెట్టినాక అభిజిత్ లగ్నంలా పార్వతమ్మ మెడల పుస్తె గట్టి మనువాడిండు రాజరాజేశ్వర స్వామి. అటు రాజన్న కళ్యాణం జరుగుతుంటే ఇటు జోగినీలు శివయ్యను పెళ్లి చేసుకున్నారు. జీలకర్ర బెల్లం పెట్టుకొని మెడల పుస్తె కట్టుకొని తలువాలు పోసుకున్నారు. ఏండ్ల సందొస్తున్న ఆచారం ఇది. శివునితో మేము కూడా స్వయంగా పెళ్లి చేసుకోవడం భావించి ఈ శివ కళ్యాణంలో మేము పాల్గొంటాము. ఇది మాకు ఆ దేవుడిచ్చిన వరం. ఇది ఎల్లుండి దేవుని రథోత్సవం చేస్తారు. ఆయితారం గుడికాడ పెద్ద పూజలు జరుగుతాయి. భక్తులు బగ్గొస్తారు కాబట్టి ఏములాడలా ఇంకో జాతర జరిగినట్టే. పంటలు ఎండిపోతున్నాయని, వడ్లు కాంటాలు పెట్టాలని, పంటలకు ధర పెంచాలని రైతులు రోడ్డెక్కుతారు. నీళ్ల సౌలతి చేయాలి, రోడ్లు వేయాలి, బ్రిడ్జి కట్టాలని ఊరోళ్ళు ధర్నాలకు దిగుతారు. ఫీజులు తగ్గియాలని, స్కూళ్ళు కాలేజీలలో సౌలతులు చేయాలని, సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలోళ్ళు రోడ్డెక్కుతారు. వీళ్ళే కాదు, ఇంకా కొందరు సుతారు రోడ్డెక్కుతారు. కానీ సమస్యలు తీర్చాలని కాదు, సమస్యే వాళ్ళు. అర్థం కాలే కదా? ఇక చూడు రిగి ముచ్చట. అయ్యో పాపం, ఎంత ఆపతొచ్చిందో అనుకునేరు. తాగుడు తక్కువై అగో చచ్చిపోతా అని వ్యానుకి ఎదురుపోయి రోడ్డు మీద కూసుంటుంటే వీళ్ళు ఫోన్లు పట్టుకొని వీడియోలు గుంజుతున్నారు. అందరు అదే బాపతి. మరి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండల గీ 5 దోస్తులు బిర్రుగా దాగింది జాలక పానీపూరి తిని పైసలు ఇయ్యలే. ఇదేందని అడిగినందుకు మమ్ములను పైసలు అడుగుతావా అని కొడుతుంటే ఆపినోళ్ళని ఇంకో 3 సుతా కొట్టి పాడైనరు. ఆయనతెవలో పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చినాక వాళ్ళ మీద కూడా మళ్ళా పడ్డారు. స్టేషన్ కు రమ్మంటే చూడుండ్రి ఎట్లా రచ్చ చేస్తుండ్రో. ఊకుంటారా? గుంజుకపోయి బండెక్కిచ్చిండ్రు. ఇక స్టేషన్ లా సకల మర్యాదలు జరగొచ్చు. అంటే తాగుడుకు ఎంతైనా పెడతారు గాని బయట అయితే ఎగ్గొడతారన్నట్టు. కానీ ఫుల్లుగా మందు పోసినాక పానీపూరి తినాలని కుతి గుంజుడే గమ్మతుందిలే. కిక్కమ్మా కిక్కు. అబ్బా, ఉన్నట్టుండి ఓ 1 కోటి రూపాయలు దొరికితే మంచిగుండు. ఏ రంది లేకుంటుందము. ఓ మంచి ఇల్లు కట్టుకొని, ఓ మంచి కారు కొనుక్కొని, ఇన్నని పైసలు పెట్టి ఇంత భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటా కాలు మీద కాలు వేసుకొని తిందుము అనుకుంటారు. నాకేగా పైసల ముల్లే దొరికితేనా మంచిగా దందా పెట్టి నేనే 10 మందికి కొలువులు ఇద్దును అనుకుంటారు. అట్లనే ఓ సారుకు గనిగానం పైసలు ఏడికెళ్ళి వచ్చినాయో తెలియదు కానీ ఏం చేసిండో మాత్రం చూడాల్సిందేనుల్లా.
వారెవ్వా పైసల పరుపు మీద ఎంత ముద్దుగా పవలించిండు సారు. చెద్దరి బజిలి నోట్లు కప్పుకున్నాడు మంచిగా. మొత్తం కడక్ 500 నోట్లే. సారుకు తుర్తిగా నిద్ర పడుతుండొచ్చిగా. ఈ మోతవారి పేరు బెంజమిన్ బసుమతిరి. అస్సాంలా ఓ పార్టీ లీడరు. ఉబ్బాగక మంచిగా ఫోటోలు తీపించుకున్నట్టుండు. ఆయన అవి సోషల్ మీడియాలకు ఎక్కే వరకు రచ్చ అయింది. కాక అవినీతి పైకం గుమ్ముట్లా మంచి పనిమతుడటుల్లో. ఆయన ఉన్న పార్టీ బీజేపీకి జిగిరి దోస్తు. హీగేముంది, కాంగ్రెస్ వాళ్ళు ఆర్పార్ అరుచుకుంటున్నారు మందిని ముంచి మస్తు సంపాదించిండ్రని. లేలే ఆయనను ఎప్పుడో పార్టీలకెళ్ళి తీసేసినాం అంటున్నారు కడమ లీడర్లు. అది ఎప్పటిదో పాత ఫోటో మా షెల్లోళ్ళ ఇంటికాడ సంబురానికి తీసుకున్నా, కావాలనే కుట్ర చేస్తున్నారు అనేది అయ్యగారి మాట. నువ్వెంత సంపాదించినవో మాకు తెలియదు గాని 1000 కోట్లు ఎన్కేసినోళ్ళు ఏడ ఏకాన అగవడకుండా జాగ్రత్త పడతారు. ఉబ్బాగక ఫోటోలు తీసుకొని ఉత్తగానే దొరికిపోతువి. తెలివి లేదు పాడు లేదు. నువ్వేం లీడర్ వయ్యా? చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.